హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్. చిదంబర రహస్యం ఈ పేరు పూర్వకాలం నుండి మనకొక నానుడి. ఎవరైనా ఒకరు ఇంకొకరికి ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు నీకొక చిదంబర రహస్యం చెప్పనా అంటారు. అలాంటిదే మరొక పదం కుంభకోణం. రాజకీయాల్లో కానీ పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ ఎవరైనా ధనాన్ని గోల్మాల్ చేస్తే, స్కామ్ చేస్తే వాళ్ళు చాలా పెద్ద కుంభకోణం చేశారంట అని అంటారు. చిదంబరం, కుంభకోణం అనే ఈ రెండు పేర్లు మనకొక సామెతలాగా వాడడం జరుగుతుంది. కానీ ఈ రెండు పదాలతో ఏర్పడి ఉన్న క్షేత్రాలు చాలా శక్తివంతమైనవి. కుంభకోణం అంటే దేవాలయాల నగరం. అక్కడ ఎన్ని అద్భుతమైన శైవ వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయో మనం లెక్కించలేం. మన దేశంలో ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ ఉండే నవగ్రహ విగ్రహాలను దర్శించడం పరిపాటి. కానీ అటువంటి నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆలయం ప్రత్యేకంగా కుంభకోణం పట్టణ పరిసర ప్రాంతాలలో ఉండడం కుంభకోణం గొప్పదనం. ఈ నవగ్రహ ఆలయాలు స్వయంభూ ఏర్పాటు అక్కడ తప్ప మరింకెక్కడా మనం చూడలేం. ఇక ఇప్పుడు మనం చూడబోతున్నది చిదంబరం తిల్లై నటరాజస్వామి దేవాలయం. పరమశివుడు నటరాజ భంగిమలో ఉన్నప్పుడు ఆయన ఎడమకాలి బొటనవేలు వైపు చూపుతున్న ప్రదేశమే మన ఈ భూమి అయస్కాంత క్షేత్రానికి కేంద్ర బిందువు అనేది చాలా వైజ్ఞానిక పరమైన ఆధ్యాత్మికమైన విషయానికి మూలస్థానం ఈ చిదంబరం. పరమేశ్వరుని అధీనమైన పంచభూతాలు లింగ రూపంలో 4 చోట్ల ఉండగా 5వది నిరాకార రూపంలో ఆకాశలింగానికి ప్రతీకగా ఈ చిదంబరంలో ఉంది. తమిళనాడులోని తిరువన్నామలయలో అరుణాచలేశ్వరుడు అగ్నిలింగంగాను, తమిళనాడులోని తిరుచికి దగ్గరగా తిరువన్నైకావల్లో జంబుకేశ్వరుడు జలలింగంగాను, కంచి అని పిలువబడే కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగంగాను, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుడు వాయులింగంగాను, తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ చిదంబరంలో నటరాజేశ్వర స్వామి ఆకాశలింగంగాను కొలువుదీరు ఉన్న శైవ క్షేత్రాలు. 40 ఎకరాల విస్తీర్ణంలో సరిహద్దు ప్రాకారాలతో, ఎత్తైన 4 గోపురాలతో, 9 ప్రవేశ మార్గాలతో పట్టణానికి నడిబొడ్డున ఉన్న ఈ చిదంబర ఆలయం భారతదేశంలోనే అతిపెద్ద శివాలయం. ప్రధాన రాజగోపురమైన ఈ తూర్పు గోపురం కింద ఉన్న ఈ 4 శిల్పాలలో ఎడమవైపునున్న మొదటివారి పేరు మాణిక్యవాసగర్, శైవ భక్త నాయనారు. ఈయన మోక్షం పొందింది ఈ చిదంబరంలోనే. 276 పాడలపెట్ర శైవ స్థలాలలో మొదటి స్థానంలో ఉంది ఈ చిదంబర నటరాజేశ్వర స్వామి దేవాలయం. పాడలపెట్ర శైవ స్థలం అంటే పూర్వం 6-9 శతాబ్ద కాలం మధ్యలో దైవాంశ స్వరూపంగా భావించబడే 63 మంది పరమ శైవ భక్తులను నాయనార్లను పిలిచేవారు. ఈ నాయనార్లు పాడిన తమ పద్యాలు, పాటలలో, శైవ కీర్తనలలో 276 ప్రత్యేకమైన శివాలయాల ప్రస్తావన ఉన్నందువల్లే అవి పాడలపెట్ర స్థలాలని పిలువబడుచున్నాయి. ఇలా పాడిన పాటలను తేవారం అని, వాటిని తేవార స్థలాలని కూడా పిలుస్తారు. ఈ 63 మంది నాయనార్లలో కడు పేదవాని నుండి మహారాజు వరకు ఉన్నారు. వారి స్థాయి ఏదైనా, మార్గం ఏదైనా, శివారాధనలో మోక్షం పొందిన వారే అందరూ. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 63 మంది నాయనార్లలో ఈ పట్టికలో మన తెలుగువాడైన భక్త కన్నప్ప కూడా ఒక నాయనారుగా ఉండడం విశేషం. ఈ 63 మంది నాయనార్లలో ప్రధానంగా పరిగణించబడ్డ వారిలో 4 ఉన్నారు. వారిని శైవ కురువరులు అని పిలుస్తారు. వారే తిరుజ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరార్, మాణిక్యవాసగర్. 4వ వారైన మాణిక్యవాసగర్ రచించిన శ్లోకాల పేరు తిరువాసగం. ఈ తిరువాసగంలో ఒక సామెత ఉంది. తిరువాసగతుక్కు ఊరుగర్, ఒరు వాసగతుక్కుం ఓరుగర్. అంటే శైవ సంబంధమైన తిరువాసగానికి లొంగనివాడు ఈ ప్రపంచంలో మరి దేనికి లొంగడని అర్థం. 276 పాడలపెట్ర స్థలాలలో మొదటిదైన ఈ చిదంబరంతో కలిపి 267 దేవాలయాలు ఒక్క ఈ తమిళనాడులోనే ఉన్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తితో కలిపి 2 దేవాలయాలు మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మొత్తంగా 276 దేవాలయాలు శైవ నాయన్మార్ల శ్లోకాలతో గౌరవింపబడిన శైవ క్షేత్రాలు. ఈ చిదంబర క్షేత్రంలో ప్రాకారాలు, గోపురాలు, మండపాలు, మందిరాలు, ఈ స్తంభాలు, ఈ పైకప్పులు, సభా వేదికలు, శిల్పాలు, శిఖరాలు, కోనేరులు, కళా ప్రాంగణాలు, నందీశ్వరులు, నవగ్రహాలు, ఇలా ప్రతిదీ చిదంబర రహస్యంగానే కనిపిస్తాయి. ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో అని తెలియనంత ఆలయ ఆవరణ ఉంటుంది. మొదట ఏ దేవుణ్ణి దర్శించుకోవాలి,
తర్వాత ఎవరిని దర్శించుకోవాలో తెలియనంత ఆలయాల సముదాయం ఉంటుంది. వీటి వల్లనే భారతదేశంలోనే అతిపెద్ద శివాలయంగా పేరుగాంచింది ఈ చిదంబరం. జననం, మరణం, స్మరణం, దర్శనం, ఈ 4 చర్యలు మోక్షానికి మార్గం. మోక్షాన్ని పొందే ఆ 4 క్షేత్రాల గురించి అరుణాచల మహత్యంలో వ్రాయబడి ఉంది. శివుడు త్యాగరాజస్వామిగా కొలువుదీరిన తిరువారూరు పట్టణంలో జన్మిస్తే మోక్షమట. అలాగే విశ్వేశ్వరుడు కొలువుదీరిన కాశీలో మరణించిన, తిరువన్నామలయలోని అరుణాచలేశ్వరుని స్మరించిన, ఈ చిదంబర క్షేత్రంలో నటరాజస్వామిని దర్శించిన ఖచ్చితంగా మోక్షమని పురాణ ప్రాశస్త్యం. మనం రాజగోపురంలోంచి లోపలికి రాగానే గోపురానికి ఎదురుగా ముఖద్వారం ఉండదు. కొంచెం ఎడమవైపుకు ఇలా నడిచి వస్తే ఈ పక్కన ఉంటుంది ముఖద్వారం. ఈ చిదంబర ఆలయంలో ప్రతిదీ ప్రత్యేకమే. వాటిల్లో ఈ పైకప్పుల క్రిందన కనిపించే ఈ రంగురంగుల పెయింటింగ్స్, ఇవన్నీ శివుని రూపాలను, పురాణ చరిత్రలను తెలియజేసే చిత్రాలు. ఎప్పటికప్పుడు ఇవన్నీ మెరుగుపరుస్తూనే ఉంటారు. తమిళనాడులోని కొన్ని ఆలయాల్లో ఇలా పైకప్పులలో ఈ విధమైన చిత్రాలు కనిపిస్తాయి, కానీ ఈ చిదంబరంలో మాత్రం చాలా ఎక్కువ. ఈ ఆలయం ఆకాశతత్వం అయినందువల్ల మెడ ఎత్తి తల పైకెత్తి ఆకాశం వైపు చూడాల్సిందే. ఇంతటి గొప్ప ఆలయాన్ని చోళరాజుల్లో 3వ కులోత్తుంగ చోళుడు నిర్మించినట్టు, తర్వాత పల్లవులు, విజయనగర రాజులు అభివృద్ధి చేసినట్టు చరిత్ర వివరిస్తుంది. పరమశివుడు నటరాజుగా ఈ భూమి మీద 5 సార్లు 5 చోట్ల నాట్యం చేసినట్టు ప్రాచీన వాంగ్మయం ద్వారా తెలుస్తుంది. ఆ 5 క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. చెన్నై సమీపంలో ఉన్న తిరువలంగాడులోని వేదారణ్యేశ్వర స్వామి ఆలయంలో రత్నసభలో కాళీతాండవం, మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని వెండి సభలో సంధ్యాతాండవం, తిరునెల్వేలిలోని నెల్లయప్పర్ ఆలయంలోని తామ్ర సభలో మునితాండవం, కుట్రాలంలోని కుట్రాలనాథర్ ఆలయంలోని చిత్రసభలో త్రిపుర తాండవం, ఈ చిదంబరంలోని నటరాజ ఆలయంలోని కనక సభలో ఆనంద తాండవం చేసిన ఈ 5 పరమ పవిత్ర నాట్య ప్రదేశాలు. ఈ 5 ఆలయాలు అద్భుత శిల్పకళా సౌందర్యాన్ని ప్రతిబింబింపజేసే ప్రాచీన నిర్మాణాలు. ఇక్కడ శివుడు తిల్లై నటరాజస్వామిగా కొలువుదీరడానికి గల కారణం, పూర్వం ఈ ప్రాంతమంతా తిల్లై వృక్షాలతో, అంటే నీటి వృక్షాలతో కూడిన తిల్లై వనంలో ఎందరో మహర్షులు నివసిస్తూ ఉండేవారు. వారు చేసిన తపస్సు వలన, వారికి కలిగిన తపశ్శక్తి వలన వారిలో అహంకారం తలెత్తుతుంది. వారు చేసే క్రతువుల వల్ల లభించిన శక్తి ద్వారా భగవంతుని కూడా తమ అధీనంలోకి తెచ్చుకోవచ్చని వారు భావిస్తారు. ఈ విషయాన్ని గ్రహించిన శివకేశవులిద్దరూ ఆ మహర్షులకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటారు. పరమశివుడు అందమైన యువ బ్రహ్మచారిగాను, మహావిష్ణువు అందమైన సుందర మోహిని రూపంలోకి మారి ఈ తిల్లై వనాలలో తిరుగుతున్నప్పుడు అక్కడున్న మునీశ్వరుల భార్యలు బ్రహ్మచారి రూపంలో ఉన్న శివుణ్ణి చూసి ఆకర్షితులవుతారు. అలాగే మోహిని రూపంలో ఉన్న విష్ణువుని చూసి మునులందరూ ఆకర్షితులవుతారు. అయితే తొందరగానే ఆ మునీశ్వరులు ఆ ఆకర్షణ నుంచి తేరుకుని బ్రహ్మచారితో ముచ్చట్లాడుతున్న తమ భార్యలను చూసి మునులు ఆగ్రహావేశులవుతారు. ఏది ఏమైనా అతన్ని దండించాలని భయంకరమైన కొన్ని వేల నాగసర్పాలను సృష్టించి అతని మీదకు వదులుతారు. అయితే వాటిని ఒడిసి పట్టుకుని తన కంఠానికి చేతులకు నాగాభరణాలుగా అలంకరించుకుంటాడు శివుడు. తమ ప్రయత్నం విఫలం కావడంతో కోపంతో మునులు ఒక పెద్ద పులిని తమ మంత్రశక్తితో సృష్టిస్తారు. పరమశివుడు దానిని కూడా చీల్చి దాని చర్మాన్ని ధరిస్తాడు. ఆ 2 ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో 3వ ప్రయత్నంగా మరింత ఆగ్రహంగా మూయాలకన్ అనే మరగుజ్జు రాక్షసుని సృష్టిస్తారు. అప్పుడు పరమశివుడు తన నిజరూపం ధరించి ఆ రాక్షసుని పడగొట్టి అతని దేహం మీద ఆద్యంతమైన సుందర చిద్విలాస నాట్యం చేస్తాడు. తాము భగవంతుని అనుగ్రహానికి పాత్రులవ్వాలి గాని ఆయన్ని నిరోధించలేమని సత్యాన్ని గ్రహిస్తారు మునీశ్వరులు. వారు తమ స్తోత్రాలతో
శివుణ్ణి కీర్తించి శరణు కోరుతారు. వారి కోరిక మేరకే ఇక్కడ తిల్లై నటరాజస్వామిగా శివుడు కొలువైనట్టు స్థల పురాణం. చిదంబర ఆలయ నిర్మాణం ఇతర శైవ క్షేత్రాల నిర్మాణం కంటే భిన్నంగా ఉంటుంది. నాట్యభంగంలో ఉండే నటరాజ విగ్రహం కాలి బొటనవేలు చూపించే దిక్కుగల ఈ ఆలయం భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అన్నది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 8 సంవత్సరాలు శ్రమించిన తర్వాత పాశ్చాత్య శాస్త్రవేత్తలు నిర్ధారించిన విషయం ఇది. కానీ ఇదే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే శ్రీ తిరుమూలర్ అనే శైవ గ్రంథ రచయిత తన గ్రంథమైన తిరుమందిరంలో వివరించారు. ఈ ఆలయం గురించి మరొక ముఖ్యమైన విషయం, ఈ ఆలయాన్ని మానవ శరీర ధర్మం ప్రకారం నిర్మించారు. మానవునిలో ఎలా అయితే నవరంధ్రాలు ఉంటాయో ఈ ఆలయానికి 9 ప్రవేశ ద్వారాలుంటాయి. మానవుడు రోజుకు 21,600 సార్లు గాలి పీలుస్తాడు. అందుకు అనుగుణంగా ఆలయం గోపురం పైన 21,600 బంగారు రేకులను తాపడం చేశారు. ఆ బంగారు రేకులను బిగించడానికి 72,000 మేకులను ఉపయోగించారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మన శరీరంలో నాడులు 72,000 ఉంటాయట. స్వామి కొలువైన స్థానాన్ని పొన్నాంబళం అంటారు. పొన్ను అంటే బంగారం, అంబళం అంటే వేదిక. ఆ పొన్నాంబళం కొంచెం ఎడమవైపున ఉంటుంది. అంటే మన హృదయం ఉన్న స్థానం కూడా ఎడమవైపునే. ఆ పొన్నాంబళానికి వెళ్ళాలంటే పంచాక్షర పడి అనే 5 మెట్లు ఎక్కాలి. అవి నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని సూచిస్తుంది. కనక సభలో ఉన్న 4 స్తంభాలు 4 వేదాలకు, పొన్నాంబళంలో ఉన్న 28 స్తంభాలు 28 శైవ ఆగమ విధానాలకు ప్రతీకలు. 64 కళలకు చిహ్నంగా స్తంభాలు, అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలుగాను, 9 కలశాలు 9 రకాల శక్తులకు చిహ్నంగాను ఉంటాయి. అర్ధ మండపంలో 6 స్తంభాలు 6 శాస్త్రాలకు, పక్కనే ఉన్న మండపంలో 18 స్తంభాలు అష్టాదశ పురాణాలకు ప్రతీకలు. ఈ చిదంబర ఆలయం మరొక విశేషమైన ప్రత్యేకత కూడా కలిగి ఉంది. ఈ ఆలయం పాడల్పెట్ర స్థలాలలో అగ్రస్థానమే కాకుండా 108 వైష్ణవ దివ్య దేశాలలో కూడా ఈ ఆలయం ఒకటి. అందుకు కారణం 12 మంది వైష్ణవ ఆళ్వారుల్లో ఒకరైన శ్రీ కులశేఖర ఆళ్వారు ఇక్కడ కొలువుదీరిన శ్రీ తిల్లై గోవిందరాజు పెరుమాళ్ని కీర్తిస్తూ పాసుర గానం చేయడం వల్ల ఈ క్షేత్రం దివ్య దేశాలలో ఒకటైంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి కొలువుదీరిన కథనం కూడా చాలా ఆసక్తికరం. ఒకసారి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు వారు చేసే నృత్య కౌశలాల గురించి ఏర్పడిన ప్రణయ కలహం నిజమైన కలహంగా మారుతుంది. అప్పుడు నాట్యంలో వారిద్దరూ ఎవరు గొప్ప అని నిర్ణయించుకోవడానికి గల న్యాయ నిర్ణేతగా శ్రీ మహావిష్ణువుని ఆహ్వానిస్తారు. అలా ఆ స్వామి శయన భంగిమలోనే నాట్య ప్రదర్శనను చూస్తున్నట్టుగా ఇక్కడ కొలువుదీరినట్టు పురాణ చరిత్ర. అయితే ఏ ఆలయంలోనూ లేని విధంగా శివకేశవులైన మూల విరాట్టులిద్దరూ చాలా దగ్గరగా కొలువుదీరి పూజలు అందుకోవడం ఇక్కడ చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. విష్ణుమూర్తికి ఎదురుగా గర్భగుడి బయట మెట్ల వద్ద ఒక చిన్న చక్రంలా ఉంటుంది. ఆ చక్రం మీద నిలబడి శరీరం కదపకుండా తల మాత్రమే కుడివైపుకు తిప్పితే నటరాజ దర్శనం, ఎదురుగా చూస్తే విష్ణు దర్శనం జరగడం నిజంగానే అద్భుతమైన విషయం. ఈ జగత్తుకే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల నాట్య ప్రదర్శన పోటీని తిలకించడానికి విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతలు, మహర్షులు, యక్ష కిన్నెర కింపురుష గంధర్వాదులు కూడా హాజరవుతారు. ఒకరికొకరు తీసిపోకుండా చూపరులను రెప్పవేయనీయకుండా అన్ని రకాల నృత్య రీతులను ప్రదర్శిస్తున్న రసవత్తర సమయంలో నటరాజస్వామి తన చెవికున్న ఆభరణాన్ని కిందకు జారవిడిచి తిరిగి కాలితో తీసుకుని తిరిగి అమర్చుకుంటాడు శివుడు. అయితే స్త్రీగా తాను అలాంటి ఊర్ధ్వ తాండవాన్ని ప్రదర్శించలేనని అమ్మవారు ఓటమిని ఒప్పుకుంటుంది. ఓటమి పాలైన పార్వతీదేవి ఆగ్రహం చెంది ఉగ్ర రూపాన్ని ధరించి కొలువైన ఉగ్రకాళి అమ్మన ఆలయం చిదంబర ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం, నటరాజస్వామి ఆలయంలో ప్రదక్షిణ మార్గంలో నటరాజ మందిరానికి వెనక వైపు 2వ ప్రాంగణంలో శ్రీ ఉమా సమేత తిరుమూలనాథ స్వామి ఉంటారు. నటరాజస్వామి ఆవిర్భావానికి ముందు నుంచే ఉన్న ఆ స్వామిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఏ శివాలయంలో అయినా శివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. చాలా అరుదుగా మాత్రమే విగ్రహ రూపంలో దర్శనం ఉంటుంది. కానీ ఈ చిదంబరంలో మాత్రం పరమేశ్వరుడు 3 విధాలుగా దర్శనమిస్తాడు. అందులో ప్రధానమైనది ఆనంద తాండవలో ఉన్న నటరాజ స్వరూపం, 2వది చంద్రమౌళీశ్వర స్వామిగా స్ఫటికలింగ రూపం, ఇక 3వ స్వరూపం చిదంబర రహస్యం. గర్భాలయంలో నటరాజ స్వామికి ఎడమ వైపున శివగామ సుందరి అమ్మవారు ఉంటారు. కుడివైపున గోడ మీద ఒక చక్రంలా ఉంటుంది. ఆ చక్రానికి ముందు బంగారంతో కూడిన బిలవ పత్రాల దండ ఒకటి వేలాడదీసి ఉంటుంది.
ఆ దండ కనిపించకుండా ఒక తెర కప్పబడి ఉంటుంది. అయితే స్వామివారికి రోజుకు 6 వేళల్లో పూజ జరుగుతుంటుంది. పూజానంతరం ఒక 4 సార్లు మాత్రం పూజారులు ఆ తెరను తీసి కొద్ది క్షణాల పాటు భక్తులకు చూపిస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. ఆ ప్రదేశాన్ని శివోహం భవ అంటారు. శివ అనగా దైవం, అహం అనగా మనం, భవ అంటే మన మనస్సు. ఆ శివునిలో మన మనస్సు ఐక్యమయ్యే చోటు అని అర్థం. మనలో ఉన్న అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుని ఉనికిని గుర్తించి ముక్తిని అనుభవించగలగడమే చిదంబర రహస్యం. ఈ క్షేత్ర ప్రాశస్త్యం. చిదంబర రహస్యం అని పిలువబడే ఆ చోటును చూడాలంటే ఎత్తైన ఆ మండపం అరుగు మీదనే విభూతి ఇస్తూ కొంతమంది పూజారులు ఉంటారు. వారిని అడిగితే ఒక 100 రూపాయలు తీసుకుని టికెట్ ఇస్తారు. మగవారైతే షర్టు విప్పి పైకెక్కాలి. అక్కడున్న కిటికీ ద్వారం ద్వారా ఆ శివోహం భవ ప్రదేశాన్ని చూడవచ్చు. తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన ఒక మున్సిపాలిటీ తాలూకా కేంద్రమే ఈ చిదంబరం. చెన్నై నుండి 240 కిలోమీటర్లు, పాండిచ్చేరి నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం. మన తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి రావడానికి వైజాగ్, విజయవాడ, తిరుపతి, సికింద్రాబాద్, కాచిగూడ నుండి డైరెక్ట్ వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. ఆంధ్రాలోని కాకినాడ నుండి వారానికి 3 రోజులు అందుబాటులో ఉండే పుదుచ్చేరి సర్కార్ ఎక్స్ప్రెస్ ద్వారా పాండిచ్చేరి చేరుకుని అక్కడ నుండి 2 గంటల బస్ జర్నీతో ఇక్కడికి రావచ్చు. చెన్నై నుండి అయితే నంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి ఇక్కడికి రావడానికి. చిదంబరం బస్టాండ్ నుండి ఆలయానికి దూరం 1 కిలోమీటర్ లోపే, వాకబుల్ డిస్టెన్స్. టెంపుల్కి దగ్గరలోనే స్టే చేయడానికి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆలయం దగ్గర స్పెషల్గా క్లాక్ రూమ్స్ అంటూ ఉండవు. ఆలయం ఎంట్రన్స్లోనే పూజా సామాగ్రి అమ్మేవారి వద్దనే లగేజ్ పెట్టుకోవాలి. తమిళనాడులోని పెద్ద పెద్ద ఆలయాల్లో చాలా వరకు ఈ విధంగానే లగేజ్ పెట్టుకునే విధానం ఉంది.